నూతన జన్మ ನೂತನ ಜನ್ಮಾನುಭವ. ಎರಡನೇ ಒಂದು ಅಂಶವನ್ನು ನಾನು ಕಲಿತಿದ್ದೇವೆ. ಅದು ಹೊಸ ಜೀವಿತ ಅಥವಾ ನ್ಯೂ ಲೈಫ್ ಅಥವಾ ಹೊಸ ಜೀವಿತವನ್ನ ಪ್ರಾರಂಭಿಸುವಂತದ್ದು ಅದಾಗಿದೆ. ఇక మూడవది యాక్ట్ ఆఫ్ కన్ఫెషన్. అంటే ఇక నేను కాదు, ఆయనే నా బ్రతుకులో ఉండాలి, నేను పాపి, ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడని మనం పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. ಮೂರನೇ ಅಂಶ ಆಕ್ಟ್ ಆಫ್ ಕನ್ಫೆಷನ್ ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಆತನಲ್ಲಿ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ಇನ್ನು ನಾನಲ್ಲ, ಆತನೇ. ನಾನು ನನ್ನ ಆ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ, ಆತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡೋದಾದ್ರೆ ಅಥವಾ ಆತನಿಗೆ ಕನ್ಫೆಷನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಎಂಬುದರ ಅರ್ಥ ಮೂರನೇ ಅಂಶವನ್ನು ನಮಗೆ ತಿಳಿಪಡಿಸ್ತದೆ. అన్నదేమో మైక్రోఫోన్ ప్రాబ్లం ఉందనా, డైరెక్ట్ గా మాట్లాడని చెప్పనా? మైక్రోఫోన్ తీసేయమని చెప్పేదా? అవునన్నా. ఓకే. ఎల్రా అగనా హలో సార్. హలో శ్రీనివాసన. హలో అన్న శ్రీనివాసన, కంటిన్యూ చేయండి అన్న. హలో రంగనాథ్ బ్రదర్, వినిపిస్తుందా? వినపడుతుంది. కంటిన్యూ చేయండి. మంచిది. ఇక నాలుగవది వచ్చేసి యాక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని గత వారము తెలియచేశాను అన్నమాట. హలో రంగనాథ్ బ్రదర్, ట్రాన్స్లేట్ చేయండి రంగనాథ్ బ్రదర్. యాక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనగా మారు మనస్సుకు సంబంధించిన గుర్తులు మనలో అగుపడాలి. ಹೌದು, ಆಕ್ಟ್ ಆಫ್ ಅಥವಾ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಅಥವಾ ನಮ್ಮಲ್ಲಿ ಮಾರು ಮನಸ್ಸು ಅಥವಾ ಮಾರ್ಪಾಟು ಮನಸ್ಸನ್ನು ಕಾಣಬೇಕೆಂಬುದನ್ನು ನಾವು 4ನೇ ಅಂಶದಲ್ಲಿ ನಾವು ನೋಡೋರಾಗಿದ್ದೇವೆ.
అవును, ఇక మీదట బాప్తిస్వం పొందిన తర్వాత ఆ మారు మనస్సుకు సంబంధించినటువంటి గురుతులు మనలో స్పష్టంగా గమనిస్తున్నటువంటి ಸಮಾಜಾనికి ಅಗುಪಡಾಲಿ. ಹೌದು, ಆ ಒಂದು ಗುರುತುಗಳು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗ ಅದರಲ್ಲಿ ಬರುವಂತದಾಗಿದೆ. ಆ ಒಂದು ಮಾರ್ಪಾಟುವಿಕೆಯ ಜೀವಿತ ನೋಡುವಂತ ಕಾರ್ಯವಾಗಿದೆ. ಐದವది యాక్ట్ ఆఫ్ డెడికేషన్. ಐದನೇ ಅಂಶಕ್ಕೆ ಬರುವಾಗ ಆಕ್ಟ್ ಆಫ್ ಡೆಡಿಕೇಶನ್, ಸಮರ್ಪಣೆ. అనగా తన్ను తాను ప్రభువునకు అంకితం కావటం. ಹೌದು, ತಮ್ಮನ್ನು ತಾವು ಕರ್ತನಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅಂಕಿತ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. అంటే ప్రియులారా గమనించండి, మన మీద మనకి ఇక మీదట ఎటువంటి అధికారం లేనట్టే. ನಮ್ಮ ಮೇಲೆ ಯಾವುದೇ ಅಧಿಕಾರ ಇರುವುದಿಲ್ಲ. ఇక మిగిలిన బ్రతుకంతా ఆయనకే అంకితం. ಇನ್ನು ಮಿಕ್ಕಿರುವ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ಆತನಿಗೆ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಅಂಕಿತ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ఇక ఆరవది వచ్చేసి యాక్ట్ ఆఫ్ రినౌన్సియేషన్ అని తెలియజేశాను అన్నమాట. ಆರನೇ ಅಂಶಕ್ಕೆ ಬಂದಾಗ ಆಕ್ಟ್ ಆಫ್ ರಿನೌನ್ಸಿಯೇಷನ್ ಎಂಬ ಒಂದು ಪದವನ್ನು ಉಪಯೋಗಿಸುವರಾಗಿದ್ದೇವೆ. అంటే ఈ లోకానికి వేరైపోవుట, త్యజించుట అన్నమాట. ಆದ್ರೆ ಅದರ ಅರ್ಥ ಈ ಲೋಕಕ್ಕೆ ತ್ಯಜಿಸಬೇಕೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అంటే సపరేట్ ఫ్రమ్ ది వరల్డ్, అంటే ఈ ప్రపంచానికి మనం వేరే జీవించవలసినటువంటి పరిస్థితి ఉంది. ಹೌದು, ಈ ಲೋಕಕ್ಕೆ ನಾವು ಬೇರ್ಪಟ್ಟು ಈ ಲೋಕವನ್ನು ತ್ಯಜಿಸಿ, ಈ ಲೋಕದ ಕಾರ್ಯಗಳಿಗೆ ತ್ಯಜಿಸಿ ಬೇರ್ಪಟ್ಟವಾಗಿ ನಾವು ಜೀವಿಸುವರಾಗಿರಬೇಕು. ఇక ఏడవది వచ్చేసి యాక్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్, అనగా ఇక మిగిలి ఉన్న జీవితం లేక బ్రతుకు మనది కాదు, కానీ పరమునకు ఎత్తబడిన ప్రభువుకు సాక్షిగా సువార్త సువాసనగా మనం బ్రతకవలసినటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಇನ್ನು ಮಿಕ್ಕಿರೋ ಜೀವಿತವೆಲ್ಲ ಕರ್ತನಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಆತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಜೀವಿಸುವಂತದ್ದಾಗಿದೆ. సో ఈ 7 యాక్టివిటీస్, దీక్షా స్నానం లేక బాప్తిస్వం పొందినటువంటి వ్యక్తి అనుదినము సంపూర్ణంగా వాటిని నెరవేరుస్తూ ఈ లోకము నుండి మనము ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ಈ 7 ಅಂಶಗಳನ್ನು ನಾವು ಅದನ್ನ ಅನುಸರಣೆ ಮಾಡಿಕೊಂಡು ಅಳವಡಿಸಿಕೊಂಡು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ಭದ್ರವಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ನಮ್ಮ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ಕರ್ತನಿಗಾಗಿ ನಾವು ಜೀವಿಸುವಂತೆ ಕರ್ತನಿಗೆ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಜೀವಿಸುವರಾಗಿರು. ఇక రెండవది వచ్చేసి వాల్యూస్, అనగా విలువలను, బాప్తిస్మ యొక్క విలువ. ಎರಡನೇ ಅಂಶ ನಾವು ಬರುವಾಗ ಆ ಬೆಳಕು ಅಥವಾ ఆ బాప్తిస్మ యొక్క విలువను ఎరిగి జీవించడం అన్నమాట. ಹೌದು, ಕರ್ತನಿಗೆ ನಾವು ಬಹಳ ಬೆಲೆಯುಳ್ಳವಾಗಿ ಜೀವಿಸುವಂತದ್ದು. ప్రభు ప్రేమను బట్టి మనం ఆకర్షించబడ్డాము, ఆహ్వానించబడ్డాము అన్నటువంటి విషయము ఎరిగితే చాలా మంచిది ప్రియులారా. ప్రభు యొక్క ప్రేమకు ఆకర్షితులమై ఆత్మరక్షణ పొందిన తరువాత ఆ విలువ ఏమిటో మనం గుర్తెరగాలి. ಹೌದು, ಕರ್ತನ ಪ್ರೀತಿಗೆ ನಾವು ಆಕರ್ಷಿಸಲು ಅದರ ಬೆಲೆ ಏನು, ಅದರ ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಆ ಬೆಲೆ ಏನೆಂಬುದನ್ನು ಅದರ ಕುರಿತು ನಾವು ಮುಂದೆ ಸಾರುವರಾಗಿರಬೇಕು.
ఆ బాప్తిసం అనేటువంటిది విలువైనది. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఆ విలువైన జీవితాన్ని మనం జీవించవలసినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡ ನಂತರ ನಾವು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಜೀವಿತದಲ್ಲಿ ಬಹಳ ಬೆಲೆಯುಳ್ಳದ್ದು, ಅಮೂಲ್ಯವಾದದ್ದು ಎಂಬುದನ್ನು ನಾವು ಎಂದಿಗೂ ಮರೆಯಬಾರದು. ಅದನ್ನ ನಾವು ಜೀವಿತದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಂಡು ಮುಂದೆ ಸಾಗಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే మనము ప్రభు ప్రేమకు ఆకర్షితులమయ్యాం. ಯಾಕಂದ್ರೆ ಕರ್ತನ ప్రీతిಗೆ ఆకర్షితరాగిದ್ದೇವೆ. అంత మాత్రమే కాదు, ఆత్మరక్షణ పొంది సిలువ యొక్క విలువను మనము గ్రహించిన వారం అవుతాం. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆತ್ಮರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಶಿಲುಬೆಯ ಆ ಒಂದು ಬೆಲೆ ಏನು, ಅದರ ಅಮೂಲ್ಯ ಏನೆಂಬುದನ್ನು ನಾವು ಗ್ರಹಿಸುವರಾಗಿದ್ದೇವೆ. అటు తర్వాతే సిలువ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ಅದರ ನಂತರವೇ ಶಿಲುಬೆಯ ಮೌಲ್ಯ ಅಥವಾ ಆ ಮೌಲ್ಯ ಏನೆಂಬುದನ್ನು ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ. మత్తయి 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు ఒక నిమిషం పాటు మనం గమనిస్తే చాలా బాగుంటుంది. ನಾವು ಮತ್ತೆ 11, 28, 29 ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಒಂದು ನಿಮಿಷ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆయన ప్రయాసపడుతున్నటువంటి మానవుణ్ణి తన ప్రేమ చేత ఆకర్షిస్తూ ఉన్నాడు. ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇರುವಂತ ಜನರನ್ನ ತನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ಅವರನ್ನ ಆಕರ್ಷಿಸುವಂತ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. ఆకర్షించిన తరువాత తన సిలువను గురించి ఆ విలువను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ಆಕರ್ಷಿಸಿದ ನಂತರ ಆ ಶಿಲುಬೆಯನ್ನು ಕುರಿತು ಆತನ ಅವರಿಗೆ ತಿಳಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. ఆ మాటలో నా కాడి లేక నా సిలువ వాటి విలువ నా వద్దనే మీరు నేర్చుకోవాలని బాప్తిసం పొంది ప్రభువులో సాగి వెళ్ళే వారికి ఆయన ಆತನು ತನ್ನ ನಗವನ್ನು ಶಿಲುಬೆಯನ್ನು ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಆ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ನನ್ನ ನಗವು ಹಗುರವಾದದ್ದು, ಶಿಲುಬೆಯನ್ನು ಕುರಿತು ಆತನು ಆ ವಿಚಾರದಲ್ಲಿ ಆತನು ಅವರಿಗೆ ತಿಳಿಸುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఆ సిలువలో మనందరికీ తెలుసు, మనము సిలువ అని తెలుగులో అంటాం కదా, మరి ఇంగ్లీష్ లో క్రాస్, CROSS, క్రాస్ అని మనం పిలుస్తాం. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು ಶಿಲುಬೆ ಅಥವಾ ತೆಲುಗು ಸಿಲುವ ಅಂತಾರೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಶಿಲುಬೆ ಅಂತ ಕರೀತಾರೆ, ಅಥವಾ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಕ್ರಾಸ್ ಎಂಬುದನ್ನು ಅದು ಕರೆಯಲ್ಪಡುವಂತಹ ಪದವಾಗಿದೆ. ఆ సిలువలోనే మనకు 5 లాభాలు అగుపడతాయి. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನಮಗೆ 5 ಲಾಭಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತದೆ. ఆ క్రాస్, CROSS, క్రాస్ 5 అక్షరాలు కలిస్తే క్రాస్ అనేటువంటి వర్డ్ మనకు వినిపిస్తుంది అన్నమాట. ಹೌದು, ಶಿಲುಬೆ ಎಂಬುದು ಆ ಕ್ರಾಸ್, CROSS 5 ಪದಗಳು ಆ ಒಂದು ಸೇರಿದಾಗ ಕ್ರಾಸ್ ಎಂಬುದನ್ನು ಕರೆಯಲ್ಪಡುವಂತಹ ಪದವಾಗಿದೆ. సో మొదటి అక్షరము సి అనగా ఆ సిలో ఉన్నటువంటి విలువ ఏమిటంటే, సి స్టాండ్స్ ఫర్ క్లెన్సింగ్, అనగా శుద్ధి చేయుట. ಹೌದು, ಸಿ ಎಂಬ ಪದವು ಟ್ರಾನ್ಸ್ಫರ್, ಕ್ಲೆನ್ಸ್ ಅಥವಾ ಶುದ್ಧೀಕರಣ ಮಾಡುವಂತ ವಾಕ್ಯ ಅದು ನಮಗೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ ಸಿ ಎಂಬ ಪದ. అవును ప్రియులారా, క్లెన్సింగ్ అంటే శుద్ధి కావటం, పరిశుద్ధుడు కావటానికి ప్రభు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి మొదటి లాభం ఏమిటంటే ఈ విలువ కదా. ఏ విలువ? సిలో ఏముందంటే క్లెన్సింగ్, శుద్ధి చేయబడతాం అన్నమాట. ಸಿಯಲ್ಲಿ ಏನಿದೆ ಅಂದ್ರೆ ಕ್ಲೆನ್ಸಿಂಗ್ ಅಥವಾ ಶುದ್ಧೀಕರಣ ಮಾಡುವಂತದ್ದು, ಶುದ್ಧೀಕರಿಸಲ್ಪಡುವಂತ ಜೀವಿತ ನಮ್ಮದಾಗಿರಬೇಕು. నిజంగా ఈ ప్రపంచములో మానవుని హృదయాన్ని అడిగివేయగలిగినది,
శుద్ధి చేయగలిగినది మరి ఏది లేదనమాట. యేసు శిలువలో కార్చిన రక్తము తప్ప మరి ఏది లేదు. ಕರ್ತನ ಒಂದು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸುರಿಸಿದಂತ ರಕ್ತ ನಮ್ಮನ್ನ ಶುದ್ಧೀಕರಣ ಮಾಡುತ್ತದೆ. ಮಾನವನ ಕಾರ್ಯ ಯಾವುದು ಅಲ್ಲಿಲ್ಲ, ಆದರೆ ಶುದ್ಧೀಕರಣ ಮಾಡುತ್ತದೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಲ್ಲಿ. So C stands for cleansing. రంగనాథ్ బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి. రంగనాథ్ బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి. హలో అన్న కంటిన్యూ చేయనా అన్న. అలాగే ఇక రెండవ అక్షరం ఆర్. ఆర్ స్టాండ్స్ ఫర్ రిడెంప్షన్, అనగా విమోచన. సిలువలో బాప్తిసం పొందేటువంటి ప్రతి వ్యక్తి విమోచించబడ్డ దానికి ಗುರುತು అనమాట. అది ಆರ್ ಎಂಬ ಪದಕ್ಕೆ ರಿಡಂಪ್ಷನ್ ಎಂಬುದ ಅದನ್ನು ತಿಳಿಸುವಂತ ಪದ ಆಗಿದೆ. ಅದು ವಿಮೋಚಿಸುವಂತ ಪದ ಆಗಿದೆ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ವಿಮೋಚಿಸುವಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಅದು ಗುರುತಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ರಿಡಂಪ್ಷನ್ ಎಂಬ ಪದ ನಮಗೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. కాబట్టి విమోచించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ శ్రేష్టమైనటువంటి పదాన్ని లేక అందులో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని పొందుకోగలుగుతాడు. ರಿಡಂಪ್ಷನ್ ಎಂಬ ಪದ ವಿಮೋಚಿಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ಅದು ತಿಳಿಸುವಂತಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಪದ ಆಗಿದೆ. అలాగే థర్డ్ లెటర్, మూడవ అక్షరం ఏమిటంటే ఓ, అనగా ఓవర్కమ్. పాపములో నుండి, అపరాధములో నుండి, శాపములో నుండి మరి జయించబడటం లేక జయ జీవితాన్ని పొందటానికి గుర్తు ఏమిటంటే ఓ, అనగా ఓవర్కమ్. ಓವರ್ಕಮ್ ಎಂಬ ಪದ, ಓ ಎಂಬ ಪದ ನಮಗೆ ಆ ಕ್ರಾಸ್ ಅಲ್ಲಿ ತಿಳಿಸುವಂತ ಮೂರನೇ ಪದ ಆಗಿದೆ. ಅದರಿಂದ ಜಯಿಸುವಂತದ್ದು ಏನಂದ್ರೆ ಪಾಪದಿಂದ ನಾವು ಅಥವಾ ಕೆಟ್ಟ ಕಾರ್ಯಗಳಿಂದ ನಾವು ಎಲ್ಲ ಆ ಗುಲಾಮತನದಿಂದ ಅದರಿಂದ ಹೊರಗೆ ಬರುವಂತದ್ದೇ ಈ ಓವರ್ಕಮ್ ಎಂಬ ಪದ, ಅಥವಾ ಅದರಿಂದ ಹೊರಗೆ ಬಂದು ಜೀವಿಸುವಂತದ್ದಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అలాగే ప్రియులరా, నాలుగవ అక్షరం ఏమిటంటే ఎస్. ఎస్ అంటే సన్షిప్, కుమారత్వం. చూడండి, దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండగలిగిన భాగ్యం, ఇది నాలుగవ లాభం. ಎಸ್ ಎಂಬ ಪದಕ್ಕೆ ಸನ್ಶಿಪ್ ಅಂದ್ರೆ ಕುಮಾರ ಅಥವಾ ಮಗ, ಮಗಳು ಎಂಬ ಪದವಿ ಕರ್ತನು ಆ ಒಂದು ವಿಚಾರದಲ್ಲಿ ಸ್ವಂತ ಮಗನು ಮಗಳಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತದ್ದಾಗಿದೆ. ఇక చివరిది ఐదవ అక్షరం ఏమిటంటే, లెటర్ ఏమిటంటే, మరొక్కసారి ఎస్ అనేటువంటిది అగుపడుతుంది. అదేమిటంటే ఎస్ స్టాండ్స్ ఫర్ సాల్వేషన్, అనగా పాపము నుండి, శాపము నుండి, భయంకరమైనటువంటి శిక్ష నుండి విడుదల కావించబడ్డాం. అదే విమోచన. ಎಸ್ ಅಂದ್ರೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ಮ್, ಅಥವಾ ಅದು ಪಾಪದಿಂದ, ಆ ಶಾಪದಿಂದ, ಎಲ್ಲ ಕೆಟ್ಟ ಕಾರ್ಯಗಳಿಂದ ಅದನ್ನ ಬಿಡುಗಡೆ ಆಗಿ ಅಥವಾ ಮಾರ್ಪಾಟ ಆಗುವಂಥದ್ದು, ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಶನ್, ಮಾನಸಾಂತರ ಹೊಂದುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಡೆಸುವಂತದ್ದಾಗಿದೆ ಕೊನೆಯ ಎಸ್ ಎಂಬ ಪದ. ఇవన్నీ కూడా బాప్తిసం పొందే సమయానికి సిలువను మోయటానికి ఇష్టపడిన ప్రతి విశ్వాసి ఈ విలువను ఎరిగి, అవును, నాకు ప్రభువునందు లాభమే తప్ప నష్టము లేదని గ్రహించాలి. ಇವೆಲ್ಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಪ್ರತಿಯೊಂದು ವಿಶ್ವಾಸಿ ಕರ್ತನಿಂದ ಲಾಭವೇ ಎಂದು ನಾವು ನೆನೆಸ್ಕೊಳ್ಬೇಕು, ನಷ್ಟ ಎನ್ನಬಾರದು ಎಂಬುದನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳುವಂತದ್ದಾಗಿದೆ. లోకానికైతే సిలువ విలువ తెలియదు. ಲೋಕಕ್ಕೆ ಜನರಿಗೆ ಶಿಲುಬೆಯ ಮೌಲ್ಯ ತಿಳಿಯದು. ఎరగరు కాబట్టి ఆ శక్తి గాని, అందులో ఉన్న విలువను కానీ, యేసుక్రీస్తు ప్రేమను ఎరగరు కాబట్టి వారికి అది వెర్రితనమే. ಹೌದು, ಆ ಒಂದು ಶಿಲುಬೆಯ ಮೌಲ್ಯ, ಶಿಲುಬೆಯ ಬೆಲೆ ಈ ಲೋಕದ ಜನರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವಾಗ ಅದು ಅವರಿಗೆ ಹುಚ್ಚು ಮಾತಾಗಿದೆ. అందుకే బాప్తిసం అంటే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు మతం మారుతున్నారు
అని అపోహ చెంది మనల్ని అపార్థం చేసుకుంటారు. ಹೌದು, ಕೆಲವರು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಅಂದ್ರೆ ಇದು ಮತಾಂತರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ಅವರು ಕುರಿತು ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಆ ಒಂದು ಬೇರೆ ರೀತಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಅವರು ತಿಳಿಸುವಂತರಾಗಿದ್ದಾರೆ. బాప్తిసం పొందుతున్నారంటే వారు విలువను ఎరిగి, సిలువలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విలువలు ఎరిగి వారు నడుచుకుంటున్నారని, నశించిన ఈ లోకానికి లేక నశించి నాశనానికి జోగుచున్న ఈ లోకానికి ఎప్పుడు అర్థము కాదు. అది పాత నిబంధన గ్రంథము కాలము కావచ్చు, ఈ క్రొత్త నిబంధన కాలము దినములలో కూడా కావచ్చు. అది వారికి వెర్రితనమే. అయితే మనకు రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క గొప్ప శక్తిగా మనం గ్రహించాలి. ಹೌದು, ಈ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಎಂಬ ಪದ ಈ ಒಂದು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಅನ್ನ ಕುರಿತು ಆ ಮೌಲ್ಯವನ್ನ, ಆ ಅಮೂಲ್ಯವಾದಂತ ಶ್ರೇಷ್ಠವಾದ ಆ ಒಂದು ಶಿಲುಬೆಯನ್ನ ಕುರಿತು ತಿಳಿಸುವಾಗ ಅದು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಮಾತ್ರವೇ ತಿಳಿದಿರ್ತದೆ. ಆದ್ರೆ ಬೇರೆ ಜನರಿಗೆ ಅದು ಹುಚ್ಚು ಮಾತಾಗಿದೆ. ಕರ್ತನ ನಂಬಿದ ಮಕ್ಕಳಿಗಾದರೂ ಅದು ರಕ್ಷಣೆಯ ಮಾರ್ಗ, రక్షణే మాతాಗಿದೆ ఎంబుదನ್ನು నಮಗೆ స్పష్టವಾಗಿ ತಿಳಿಸುವಂತದಾಗಿದೆ. అందుకే ప్రియులరా, కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయములోనే 18వ వచనములో ఆ మాట స్పష్టంగా చెప్తాడు కదా, మీ అందరికీ తెలుసు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్న మాట అక్కడ స్పష్టంగా రాశాడు. 1 ಕೊರಿಂಥ 1:18 ಹೇಳಿದ ಹಾಗೆ, ಹೌದು, ಶಿಲುಬೆ ವಿಷಯದ ಮಾತು ನಾಶನ ಮಾರ್ಗದಲ್ಲಿವರಿಗೆ ಹುಚ್ಚು ಮಾತಾಗಿದೆ, ರಕ್ಷಣಾ ಮಾರ್ಗದಲ್ಲಿವರಿಗೆ ನಮಗಾದರೂ ದೇವರ శక్తిಯಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಮಗೆ ತಿಳಿಸುತ್ತದೆ. నిజంగా ప్రియులారా, ఈ రాత్రి ఇందులో పాలు పొందిన వారు, అలాగే బాప్తిసం పొందాలని పరిపూర్ణమైనటువంటి నిర్ణయం చేసుకునేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భక్తులకు నిజంగా ఇది విలువైన జీవిత కాలానికి తొలిమెట్టుగా భావించాలి. ನಿಜವಾಗಿಯೂ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಸಿದ್ಧವಾಗಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಶ್ರೇಷ್ಠವಾದ ಮಾತುಗಳು ಬಹಳ ಅಮೂಲ್ಯವಾದದ್ದೆಂದು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಅದರ కార్యವನ್ನು ముందువరుసుకొಳ್ತಾ ಹೋಗಬೇಕಾಗಿದೆ. ఈ రాత్రి మీతో ఈ మాటలు చెప్పటానికి, ఈ సందర్భములో ఈ విలువైన సత్యాలు తెలియచేయటానికి నేను సంతోషించడమే కాకుండా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ಈ ಒಂದು ಮುಸ್ಸಂಜೆಯಲ್ಲಿ ಈ ಮಾತುಗಳನ್ನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳುವಂತದಕ್ಕೆ ಎಷ್ಟೋ ಸಂತೋಷ ಪಡುವಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಕರ್ತನಿಗೆ ಎಷ್ಟೋ ನಾನು స్తోత్ర వందనేను తెలుసువనాతనాగిದ್ದಾನೆ. ఎందుకో తెలుసా? మీరు చేసిన తీర్మానం మరి మాకు సంఘానికి అనేక మంది పరిశుద్ధులకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలగజేసిందని నా మట్టుకు నేను పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. ಯಾಕೆ ಗೊತ್ತಾ? ನೀವು ತೆಗೆದುಕೊಂಡ ತೀರ್ಮಾನ ಸಭೆಯ ಪರಿಶುದ್ಧರಿಗೂ ಸಭಾ ಸೇವಕರಿಗೂ ಮತ್ತು ಅದು ಎಷ್ಟೋ సంతోషకరವಾದ విషయ ಹೇಳಿ ನಾನು సంతోషిಸುవನಾಗಿದ್ದೇನೆ. మొదటిది యాక్టివిటీస్ 7 చూసాము. రెండవది సిలువలో లేక బాప్తిస్మములో ఉన్నటువంటి విలువలు 5 చూసాము. ಮೊದಲನೇದು ಆಕ್ಟಿವೇಶನ್ 7 ಅಂಶಗಳನ್ನು ನಾವು ಕಲ್ತೇವೆ. ಎರಡನೇದು ಶಿಲುಬೆಯಲ್ಲಿರುವಂತಹ 5 ಅಂಶಗಳನ್ನು, ಶಿಲುಬೆಯಲ್ಲಿರುವಂತಹ ಅಮೂಲ್ಯವಾದ ಮೌಲ್ಯಗಳನ್ನ ಕುರಿತು ನಾವು ಕಲಿತೇವೆ. ఇక మూడవది వచ్చేసి ప్రియులారా, మొదటిది యాక్టివిటీస్, రెండవది వాల్యూస్, మూడవది వచ్చేసి ట్రాన్స్ఫిగరేషన్ అనగా రూపాంతర అనుభవంలోనికి బాప్తిసం తీసుకునేటువంటి వారు వెళుతూ ఉన్నారు. ಮೊದಲನೇದು ಆಕ್ಟಿವಿಟೀಸ್, ಎರಡನೇದು ಶಿಲುಬೆಯ ಮೌಲ್ಯಗಳು ನಾವು ಕಲಿತೇವೆ, ಮೂರನೇದು ರೂಪಾಂತರ ಪಡಿಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಮುಂದೆ ಸಾಗುವರಾಗಿದ್ದೇವೆ. అలాగైతే మీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనానికి రండి. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ 37ನೇ ವಚನಕ್ಕೆ ನಾವು ಹೋಗುವಾಗ,
రెండవ అధ్యాయం అంతటా కూడా అమూల్యమైనటువంటి కార్యములు జరుగుతున్న ఆదిమ సంఘములో అపోస్తలుల కార్యములో జరిగిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. ಆದಿ ಸಭೆಯಲ್ಲಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಡೆದಂತ ಘಟನೆಗಳನ್ನು ಕುರಿತು ಬ್ಯಾಪ್ಟಿಸಂ ಕಾರ್ಯಗಳನ್ನು ಕುರಿತು ಅಲ್ಲಿ ಬರೆಸಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఆ దినాలలో యెరూషలేములో జరిగిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಯೆರೂಸಲೇಮಿನ నిజವಾದ ఘటನೆಗಳು ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దాదాపుగా 15 దేశములు అనేక జాతుల వారు ప్రభువుని అంగీకరించిన విషయాలు అక్కడ పొందుపరచబడ్డాయి. ಸುಮಾರು 17 ದೇಶಗಳವರು ಕರ್ತನನ್ನೇ ಅಲ್ಲಿ ಅಂಗೀಕರಿಸಿದರು ಎಂಬುದನ್ನು ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అనేక భాషలు మాట్లాడువారు ప్రభు యొక్క మాటలు విని వారు మారు మనస్సు అనుభవంలోనికి రావాలని తీర్మానం చేసుకున్న సందర్భం అక్కడ మనం చూస్తాం. ಅನೇಕ ಭಾಷೆಗಳನ್ನು ಮಾತಾಡುವಂತ ಜನರು ಆ ಒಂದು ಕರ್ತನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡರು ಎಂಬ ಸಂದರ್ಭ ಅಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. పేతురు ప్రభువుని గురించి చెప్పిన మాటలు వారు వింటూ ఉన్నారు. ಹೌದು, ಪೇತ್ರನು ಅಲ್ಲಿ ಕರ್ತನ ಮಾತುಗಳು ಹೇಳುವಾಗ ಅವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. 2వ అధ్యాయం 37వ వచనం అలాగే 38వ వచనంలో చూస్తే ఆ మాటలు వినిన తర్వాత వారి హృదయములలో దేవుని మాటలు గుణపముల వలె గాయాలు చేస్తూ ఉన్నాయి. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ 37ರಲ್ಲಿ ಇದನ್ನು ಅವರು ಕೇಳಿ ಹೃದಯದಲ್ಲಿ ಅಲುಗುನಟ್ಟಂತಾಗಿ ಪೇತ್ರನು ನುಡಿದ ಅಪೊಸ್ತಲನ ಸೋದರಿ ನಾವೇನು ಮಾಡಬೇಕೆಂದು ಕೇಳಲು వారు హృదయములో పొడవబడ్డారంట. గాయాలైన హృదయములో అంతరింద్రియములలో వారికి గాయాలు కలిగినాయి ఆ మాటలు విన్నప్పుడు. ಹೃದಯದಲ್ಲಿ ಅವರ ಗಾಯಗಳು ಆಯ್ತು ಎಂಬುದನ್ನು ಅಲುಗುನಟ್ಟಾಯ್ತು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. అక్కడికి చేరి వచ్చిన వివిధ భాషలు మాట్లాడున్నటువంటి వారు పేతురుతో లేక అపోస్తలులతో అంటున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని వారు అడుగుచూ ఉన్నారు. ಅಲ್ಲಿ ಬಂದಂತ ಅನೇಕ ಭಾಷೆಗಳಾಡುವ ಜನರು ಅನೇಕ ಜನಗಳು ಕರ್ತನ ಸಹೋದರರೇ ನಾವೇನು ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ಅವರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అడిగిన వారితో భక్తుడైన పేతురు ప్రాముఖ్యంగా 2 విషయాలు తెలియజేసినాడు. ಭಕ್ತನಾದ ಅವರು ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ ಹೇಳುತ್ತಾ ಭಕ್ತನಾದ ಪೇತ್ರನಲ್ಲಿ 2 ಅಂಶಗಳನ್ನು ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మొదటిది 38వ వచనములో ఉంది. ಮೊದಲನೇದು 38ರ ವಚನದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అలాగే రెండవది 40వ వచనములో ఉంది. ಹಾಗೆ 2ನೇ ಅಂಶ 40ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. సేనన్న అన్మ్యూట్ చేసుకోండి. రైట్, అలా ఒకసారి చదవండి అన్న. పేతురు వారితో ఏమంటున్నారంటే, మీరు ఈ మాట విన్నారు, నొచ్చుకున్నారు, అయితే మీకు గమనిక ఏమిటంటే మీరు మారు మనస్సు పొందాలి అంటున్నాడు అనమాట. ನೀವು ಇಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ ನೀವು ಮಾರ್ಪಾಟು ಹೃದಯವನ್ನು ನೀವು ಅಥವಾ ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದೆ. అంటే మీరు రూపాంతరంలోనికి రావాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. ಆದ್ರೆ ನೀವು ರೂಪಾಂತರ ಒಂದು మార్గಕ್ಕೆ ಬರಬೇಕೆಂಬುದನ್ನು ಅವರು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే పాత స్వభావము, పాత ఆలోచన, పాత లోకానికి సంబంధించినవి మరి ఏవి కూడా మీలో ఇక మీదట ఉండటానికి వీలు అని ఆ మాటకు అర్థం అన్నమాట. ಹಳೆಯ ಸ್ವಭಾವ, ಹಳೆಯ ಆಲೋಚನೆಗಳು ಇನ್ಯಾವುದು ನಿಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಇರಬಾರದೆಂಬುದನ್ನು ಅಲ್ಲಿ ನಿಮಗೆ ತಿಳಿಸುವಂತಹ ವಾಕ್ಯವಾಗಿದೆ.
ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి మాట. ಇದು ಬಹಳ ಉತ್ಕೃಷ್ಟವಾದಂತ ಮಾತು. ఒక విశ్వాసి రూపాంతర అనుభవంలోనికి వెళ్ళటం అంటే అదే మారు మనస్సుగా మనం అర్థం చేసుకోవాలి. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ರೂಪಾಂತರ ಅನುಭವಕ್ಕೆ ಬರುವಂತದ್ದೇ ಅದು ಮಾನಸಾಂತರ ಮನಸ್ಸು ಎಂಬುದನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. మీరందరూ ప్రాముఖ్యంగా బాప్తిస్వం తీసుకునేటువంటి ఈ వ్యక్తులు మీరు సీతాకోక చిలుక అనగా బటర్ఫ్లై అన్నటువంటిది మీరు చూచే ఉంటారు. ಹೌದು, ನೀವು ಆ ಒಂದು ಬಟರ್ಫ್ಲೈ ಅಥವಾ ಆ ಒಂದು ಚಿಟ್ಟೆ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತ ಕಾರ್ಯವಾಗಿದೆ. వాస్తవానికి బటర్ఫ్లై కాకముందు అది దాని పేరేమిటంటే, ಹೌದು, సీతాకోక చిలుక కాకముందు దాని పేరేమిటంటే గొంగలి పురుగు. ಹೌದು, ಈ ಒಂದು ಚಿಟ್ಟೆ ಆಗೋದಕ್ಕೆ ಮೊದಲು ಅಥವಾ ಈ ಒಂದು ಚಿಟ್ಟೆ ಆಗದಿರುವಂತ ಮೊದಲು ಅದರ ಮೊದಲನೇ ಹೆಸರು ಅದು ಕಂಬಳಿ ಹುಳು ಅಥವಾ ಅದು ಒಂದು ವಿಕಾರವಾಗಿರುವಂತ ಹುಳು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అవును, నిజమే సహోదరుడు అన్నట్టుగా అది వికారమైనటువంటి పురుగుగా, ఎవరు ప్రేమించనిదిగా, మట్టి తినేదిగా, భూమి మీద నడిచేదిగా, భూ సంబంధమైన ఆలోచనలు తలంపు కలిగినటువంటి మనిషికి ఆ గొంగలి పురుగు ఒక గుర్తు అన్నమాట. ಹೌದು, ಅದು ಭೂಮಿಯ ಮಣ್ಣನ್ನು ತಿನ್ನುತ್ತಾ ಭೂಮಿ ಮೇಲೆ ಎಲ್ಲ ತಿರುಗಾಡ್ತಾ ಅದು ತುಂಬಾ ಹೇಯವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಡ್ಕೊಳ್ತಾ ಇರುವಂತ ಜೀವಿತ ಅದರದಾಗಿತ್ತು. అలాంటి ఈ గొంగలి పురుగు భూమి మీద మరి మట్టి లేక మలినము తినేటువంటిది మార్పు చెంది కొన్ని దినాల తర్వాత తన శరీరం రంగురంగులు కలిగినటువంటి రెక్కలతో, శ్రేష్టమైనటువంటి అందముతో అలంకరించబడి భూమి మీద కాదు, ఇక మీదట చెట్ల మీద, పువ్వుల మీద, మకరందం మీద శ్రేష్టమైనటువంటి తేనెను తినే మరి పక్షిగా పిలువబడుతుందన్నమాట. ಹೌದು, ನಾವು ಈ ಒಂದು ಕಂಬಳಿ ಹುಳು ಈ ಒಂದು ಜೀವಿತ ನೋಡೋದಾದ್ರೆ ಮಲಿನತ್ವವನ್ನು ತಿನ್ನುವಂಥದ್ದು, ಮಣ್ಣ ಮೇಲೆ ಓಡಾಡ್ತಾ ಇರೋದು ಆಗಿರುವಂತ ಈ ಜೀವಿತ ಕೆಲವು ದಿನಗಳಾದ ನಂತರ ಅದು ಯಾವ ರೀತಿಯಾಗಿ ರೂಪಾಂತರ ಹೊಂದಿದೆ ಅಂದ್ರೆ ಹೂವಿನ ಗಿಡಗಳ ಮೇಲೆ ಮತ್ತೆ ಅನೇಕ ರೀತಿಯಾದಂತ ಮೇಲಿನ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಆ ರಸವನ್ನ ಹೀರುತ್ತಾ ಆ ಜೇನು ತುಪ್ಪರಿ ರೀತಿಯಲ್ಲಿ ಅದು ಸಿದ್ಧಪಡಿಸುವಂತ ಕಾರ್ಯವನ್ನು ಅದು ಮಾಡ್ತಾ ಇತ್ತು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ గొంగలి పురుగు ఒకప్పుడు పురుగు, ఇప్పుడు పక్షి అయింది. ಕೆಲವು ಆ ಒಂದು ಇಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಆ ಒಂದು ಕಂಬಳಿ ಹುಳುವಾಗಿತ್ತು, ಈಗ ಅದು ಪಕ್ಷಿ ಆಗಿದೆ. ఒకప్పుడు మట్టి మలినాన్ని తింటుంది, కానీ ఇప్పుడు తేనెను తాగుతోంది. ಹೌದು, ಇಂದಿನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದು ಮಣ್ಣನ್ನು ಮತ್ತೆ ಮಲಿನತ್ವವನ್ನು ತಿಂತಾ ಇತ್ತು, ಈಗ ಅದು మకరందವನ್ನು, జేనుతుప్పವನ್ನು హీరుವಂತದಾಗಿದೆ. ఒకప్పుడు భూమి మీద బ్రతికేది, కానీ ఇప్పుడు ఆకాశములో ఎగురుతోంది, చెట్ల మీద వాలుతోంది. ಹೌದು, ಇಂದಿನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದು ಮಣ್ಣ ಮೇಲೆ ನಡೀತಾ ಮಣ್ಣಿನ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇತ್ತದು, ಆದರೆ ಅದು ಈಗ ಅದು ಆಕಾಶದ ಕಡೆಗೆ ಆ ಒಂದು ಆ ಒಂದು ಹೂವಿನ ರಸವನ್ನು ಇರುತ್ತಾ ಆ ಒಂದು పక్షి ఆಗಿದೆ ఆరుతా ಇದೆ. అవును, ఆ మాటలు విన్నా ఆ యెరూషలేములో అపోస్తలుల మాటలు విన్న వారికి ఇప్పుడు అంటున్నాడు, మీరు గొంగలి పురుగు జీవితములో నుంచి సీతాకోక అనుభవంలోనికి రావాలి, అలాంటి మారు మనస్సు మీరు పొందాలి అని మొదటిగా వారికి తెలియచేశాడు. ಮೊದಲು ನೀವು ಅದು ಕಂಬಳಿ ಹುಳು ಅಥವಾ ಹೇಯವಾದ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಹುಳು ಹೇಗಿತ್ತು ಆ ತರ ಜೀವಿತ ನಿಮ್ಮದಿತ್ತು ಪ್ರಿಯರೇ. ಆದ್ರೆ ನೀವು ಇನ್ನು ಮೇಲೆ ಆ ರೀತಿಯಾಗಿರದೆ ಆ ಒಂದು ಚಿಟ್ಟೆ ಅಥವಾ ಆ ಒಂದು ಹೂವಿಂದ ಹೂವಿಗೆ ಹಾರ್ತಾ ಇರುವಂತ ರಸ, ಆ ಒಂದು ರಸಗೋತಾರವನ್ನು ಅಥವಾ ಜೇನು ಸಿಹಿಯನ್ನು ಹೀರುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ಹೇಗಾದ್ರು ಹೋಯ್ತು, ಹಾಗೆ ನೀವು ಆ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನಿಗಾಗಿ ಜೀವಿಸಬೇಕೆಂದು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡುತ್ತೇನೆ.
అదే నిజమైన రూపాంతర అనుభవము. ಆಗಿದೆ. కాబట్టి మూడవది ఏమిటంటే ట్రాన్స్ఫిగరేషన్ అన్న మాట. అర్థವಾಗಿದೆ. కాబట్టి వారితో అంటున్నాడు, మొదటి మాట ఏమిటంటే 38వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్వము పొందుడే. అంటే మారు మనస్సు పొందాలన్నా, బాప్తిస్వం పొందాలన్నా, పాపక్షమాపణ పొందాలన్నా యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏ నామము మరి రూపాంతర అనుభవంలోనికి ఎవరిని తీసుకుని వెళ్ళదు అన్న అర్థం అక్కడ తేటగా ಕನಿಪಿಸ್ತೋಂది. ನೀವು ಮಾನಸಾಂತರ ಹೊಂದಬೇಕಾದ್ರು, ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದ್ರು, ಏನೇ ಕಾರ್ಯ ಮಾಡೋದು ಬೇಕಾಗಿದ್ರು, ಕರ್ತನ ನಾಮ ಮುಖಾಂತರವೇ ನಾವು ಯಾವುದೇ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. అవును, బాప్టిజం పొందుతున్న ప్రియులారా, ఆ రోజు వారైనా ఈ రోజు మీరైనా ఈ అనుభవంలోనికి, ఈ రూపాంతర అనుభవంలోనికి రావాలని మనవి చేస్తున్నాం. ಹೌದು, ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ನೀವಾದರೂ ಯಾರ್ಯಾದರೂ ಈ ಮಾನಸಾಂತರ ರೂಪಾಂತರ ಹೊಂದಕೊಂತ ಅನುಭವಕ್ಕೆ ನೀವೆಲ್ಲರೂ ಬರಬೇಕೆಂದು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡುವತ್ತನಾಗಿದ್ದೇನೆ. ఇక 40వ వచనంలో రెండవ మాట ఏమంటున్నారంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించుననే మాట ఉందన్నమాట. ನೀವು ಅನೇಕವಾದ ಮಾತುಗಳಿಂದ ಖಂಡಿತವಾಗಿ ಸಾಕ್ಷಿ ನುಡಿದು ವಕ್ರ ಬುದ್ಧಿಯುಳ್ಳವರ ಈ ಸಂತತಿಯನ್ನು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಿರಿ ಎಂದು ಅವರನ್ನು ಎಚ್ಚರಿಸಿದನು ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. మొదటిది మారు మనస్సు, రెండవది మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందటం అన్నమాట. ಎರಡನೇದು ಮಾನಸಾಂತರ, ಒಳ್ಳೆ ಮಾರ್ಪಾಟ ಮನಸ್ಸು. ಮೂರನೇದು ಬೇರೆಯವರಿಗೆ ವಕ್ರಮುಳ್ಳ ಮನಸ್ಸಿರುವವರಿಗೆ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಇರಬೇಕೆಂಬುದನ್ನು ತಿಳಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. ఆ తెలుగులో స్పష్టంగా మూర్ఖులు అని రాసి దాని ఫుట్నోట్ లో వంకర మార్గము లేక వంకరగా నడుచున్నటువంటి వారిని అన్న మాట రాయబడింది అనమాట. ತೆಲುಗಿನಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಅದು ಫುಟ್ನೋಟ್ ಕೊಟ್ಟು ವಕ್ರ ಬುದ್ಧಿ ಅಥವಾ ಅಂಕುಡೊಂಕು ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಸಂತತಿ ಅಥವಾ ಜನರು ಎಂಬುದನ್ನು ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. వంకర మార్గం అంటే ఏది చెప్పండి? ಹೌದು, ಅಂಕುಡೊಂಕು ಮಾರ್ಗ ಅಂದ್ರೆ ಏನಂದ್ರೆ ಹೇಳಿ. మరి భూమి మీద ప్రాకే పాము, ఆ త్రాచు పాము ఎప్పుడు కూడా చక్కగా నడవడదు. అది నడిచేదెల్లా, అది ప్రయాణం చేసేదెల్లా వంకరగా టింకరగా కదా. అది పాము మార్గం అనగా సాతాను మార్గములో మీరుండటానికి వీల్లేదు అని స్పష్టంగా తెలియచేయబడింది. ಹೌದು, ಭೂಮಿ ಮೇಲೆ ಅವನ ಆ ಒಂದು ನಡುವಿಕೆ ಅಥವಾ ನಡೆಸುವಂಥದ್ದು ಅದು ಅಂಕುಡೊಂಕಾಗಿ ಅದು ಆ ರೀತಿಯಾಗಿ ನಡೆಸುವಂತ ಕಾರ್ಯ ಅದು ಸಾತಾನನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಕಾರ್ಯವಾಗಿದೆ. ಆದ್ರಿಂದ ನೀವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಆ ಕಾರ್ಯಗಳಿಗೆ ನೀವು ವಿರೋಧವಾಗಿ ಇರಬೇಕೆಂಬುದನ್ನು ನಮಗೆ ತಿಳಿಸುವಂತದಾಗಿದೆ. కాబట్టి బాప్తిసము పొందుకుంటున్న మీరు, త్వరలో ఆ శ్రేష్టమైన కార్యములో పొందే మీరు, ఇక మీదట ఆ రూపాంతర అనుభవం మీ మెడలో ఉన్న సిలువ కాదు, లేకపోతే మీరు చేతితో పట్టుకునే సిలువ కాదు. విలువైన బ్రతుకు బ్రతకాలంటే ఆ సిలువ మీ హృదయములో కలిగి రూపాంతర అనుభవంలోనికి మీరు ప్రయాణం చేయాలని మనవి చేస్తున్నా. ಹೌದು, ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳಕ್ಕೆ ಇನ್ನು ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ನೀವು ಸಿದ್ಧವಾಗಿರುವಂತ ನೀವು ಆ ಜೀವಿತದಲ್ಲಿ ಕೈಯಲ್ಲಿ ಅಥವಾ ಕುತ್ತಿಗೆಯಲ್ಲಿ ಶಿಲುಬೆ ಹಾಕೋದಕ್ಕಿಂತ ಮುಖ್ಯ ಅಲ್ಲ, ಆದ್ರೆ ನಿಮ್ಮ ಜೀವಿತಗಳಿಂದ ನೀವು ನಡೆಯುವಂತ ನಡವಳಿಕೆಯಿಂದ ಅದನ್ನು ನಿಮಗೆ ನೀವು ತಿಳಿಸಬೇಕಾಗಿರುವಂತ ಕಾರ್ಯವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ఆ రోజు వారికైనా ఈ రోజు మనకైనా ఈ శ్రేష్టమైనటువంటి రూపాంతర అనుభవం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ಆ ದಿನ ಅವ್ರಿಗಾದರೂ ಈ ದಿನ ನಮ್ಮ ವಿಚಾರದಲ್ಲಿ ನಮಗಾದರೂ ಇದು ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಮಾತುಗಳು ಎಂಬುದನ್ನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು ಬಹಳ ಅಮೂಲ್ಯವಾಗಿದೆ. కాబట్టి ప్రియులారా, మొదటిది
యాక్టివిటీస్, రెండవది వాల్యూస్, మూడవది ట్రాన్స్ఫిగరేషన్ అనగా మొదటిది క్రియలు, రెండవది విలువలు, మూడవది రూపాంతరం. ಮೊದಲನೇದು ಕ್ರಿಯೆಗಳು, ಎರಡನೇದು ಮೌಲ್ಯಗಳು, ಮೌಲ್ಯದ ಜೀವಿತ, ಮೂರನೇದು ರೂಪಾಂತರ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇక చివరిది కేవలం 2 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. ಇನ್ನು ಕೊನೆಯ ಅಂಶ ಕೇವಲ 2 ನಿಮಿಷದಲ್ಲಿ ನಾನು ಅದನ್ನ ಹೇಳಿ ಮುಗಿಸುವಾತನಾಗಿದ್ದೇನೆ. అదేమిటంటే ఆ రోజు బాప్తిసం పొందినటువంటి వారు చేసినటువంటి కార్యము, ఈ రోజు బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా మీరు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి రెగ్యులర్ యాక్టివిటీ ఏమిటో ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నా. ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಕಾರ್ಯದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಂತವರು ಈ ದಿನ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗ ಸಿದ್ಧವಾಗಿ ಹೋಗ್ತಾ ಇರುವಂತ ರೆಗ್ಯುಲರ್ ಅಥವಾ ಅನುದಿನದ ಅದು ಆ ಪಾಠ ಅನುಸರಿಸಬೇಕಾಗಿರುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ನಿಮ್ಗೆ ನಾನು ತಿಳಿಸುವಾತನಾಗಿದ್ದೇನೆ. ఎక్కడ దూరం మనం ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఆ మాట తేటగా రాయబడింది. ಅಪೋಸ್ತಲ ನಾವು ದೂರದ ಪ್ರಯಾಣ ಮಾಡೋಂಗಿಲ್ಲ, ಎಷ್ಟು ಇಲ್ಲ. ಅಪೋಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 2ನೇ 42ನೇ ವಚನ ನೋಡುವಾಗ చూడండి, వారు బాప్తిసం పొందిన తర్వాత చేయవలసినటువంటివి ప్రాముఖ్యమైనవి 4 పనులు ఉన్నాయి. ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡವರು ಮಾಡಬೇಕಾಗಿರುವಂತ 4 ಕಾರ್ಯಗಳು, ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿದೆ. ఆ 4లో అక్కడ రాయబడినటువంటిది నేను చదువుతున్నాను. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట అక్కడ రాయబడింది. ಇವರು ಅಪೋಸ್ತಲರ ಬೋಧನೆಯನ್ನು ಕೇಳುವುದರಲ್ಲಿಯೂ, ಸಹೋದರ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿಯೂ, ರೊಟ್ಟಿ ಮುರಿಯೋದರಲ್ಲಿಯೂ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿರತರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత అయిపోయిందిలే, ఇక అన్ని సాఫీగా సవ్యంగా జరుగుతాయిలే అని చాలా సార్లు ప్రభు సన్నిధిని వెళ్ళటానికి నిర్లక్ష్యం చేయటం, ప్రార్థన చేయటంలో అలక్ష్యం చూపటం, దైవ గ్రంథాన్ని చదవటం, బోధించటం మానుకున్న సందర్భాలు, లేక ఆదివారం రొట్టె విరుచుటకు వెళ్ళటానికి బద్దకించిన సందర్భాలు చాలా సంఘాలలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ಅನೇಕ ವಿಚಾರಗಳನ್ನು ನೋಡು, ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡ ಕೂಡಲೇ ಇನ್ನೆಲ್ಲ ಆಗೋಗಿದೆ ಬಿಡು, ಇನ್ನು ಯಾಕೆ ಎಂಬುದನ್ನು ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸಿ, ಆಲಸ್ಯತನ ವಹಿಸಿ ಆ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವ ಕಾರ್ಯಕ್ಕೆ ಹೋಗುದೆ, ಮತ್ತೆ ಯಾವುದೇ ಸಭೆಗೂ ಸರಿಯಾಗಿ ಹೋಗದೆ, ಆ ಬೋಧನೆ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳದೆ, ವಾಕ್ಯಗಳನ್ನ ಧ್ಯಾನ ಮಾಡದಿರುವಂತ ಜೀವಿತಗಳನ್ನು ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗುವಂತ ಜೀವಿತಗಳು ಎಷ್ಟೋ ಜನ ಈ ರೀತಿಯಾಗಿ ಮುಂದುವರಿತಾ ಇರುವ ಜೀವಿತಗಳಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈ 4వది, ఈ 4 విషయాలు అంటే ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ లేని ఎడల ఓ గొప్ప ప్రమాదానికి లేక గొప్ప అపాయానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ಈ 4 ಕ್ರಿಯೆಗಳು ಅಥವಾ ರೆಗ್ಯುಲರ್ ಅಥವಾ ಅನುದಿನದ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇದನ್ನು ನಾವು ಪಾಲನೆ ಮಾಡದೆ ಹೋದರೆ ಅನೇಕ ಕಾರ್ಯಗಳಿಗೆ ಅಥವಾ ಅನೇಕ ತೊಂದರೆಗಳಿಗೆ ನಾವು ಒಳಗಾಗೋರಾಗಿದ್ದೇವೆ. ఒక మనుష్యుడు ఎంతో అందంగా తన ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ పై భాగంలో 4 వైపులా 4 గోడలు, దాటిని పిట్ట గోడలు, చిన్న గోడలు అంటారు. పై భాగంలో తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణ ఈ 4 దిక్కుల్లోనూ పై భాగంలో గోడ కడతాడు. ಒಬ್ಬ ಮನುಷ್ಯನು 4 ಮನೆ ಕಟ್ಟುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮೇಲಿನ ಭಾಗದಲ್ಲಿ 4 ದಿಕ್ಕುಗಳಾಗಿ ಅದು ಉತ್ತರ, ದಕ್ಷಿಣ, ಪೂರ್ವ, ಪಶ್ಚಿಮ ಎಂಬ ಕಾರ್ಯಗಳಿಗೆ ಆತನು ಮೇಲೆ ಕಟ್ಟುವಾತನಾಗಿದ್ದಾನೆ. 3 దిక్కులలో మాత్రమే కట్టి ఒకటి అలాగే ఓపెన్ గా వదిలేసినాడు అనుకోండి, మరి రాత్రి కావచ్చు, పౌరులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆ పై భాగంలో నుంచి జారి పడిపోయే ప్రమాదం లేదంటారా? ಹೌದು, 3 ಭಾಗಗಳನ್ನು ಕಟ್ಟಿ ನಾವು ಮುಚ್ಚಿಸಿ ಒಂದು ಭಾಗವನ್ನು ಬಿಡುವಾಗ ಮೇಲಿನ ಭಾಗದಲ್ಲಿ ಆ ಒಂದು ಸ್ಥಳ ಇರುವಾಗ ಅದರಿಂದ ಮೇಲೆ ಬಿದ್ದೋಗದಿರ್ತಾರ? ఖచ్చితంగా ఒక గోడ బోధ, రెండవ గోడ సహవాసం,
మూడవ గోడ రొట్టె విరుచుట, నాలుగవ గోడ ప్రార్థన చేయుట. ఈ 4 గోడలు విశ్వాసి జీవితములో, ప్రతి సంఘములో ఈ 4 నిత్య కృత్యములుగా, అనగా రెగ్యులర్ యాక్టివిటీస్ గా ఇక మీదట కొనసాగిస్తాను అన్న పరిపూర్ణమైనటువంటి తీర్మానం చేసుకున్న వారు మాత్రమే బాప్తిస్మంలో పాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. ಈ ಈ ಒಂದು ಮನೆ ಕಟ್ಟಡದ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ 4 ಗೋಡೆಗಳು ಹೇಗೆ ಮುಖ್ಯವೋ, ಬೋಧನೆಯಲ್ಲಿಯೂ ಮತ್ತೆ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿಯೂ, ರೊಟ್ಟಿ ಮುರಿಯೋದರಲ್ಲಿಯೂ, ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿಯೂ ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿರೋರು ಇದನ್ನು ಚಾಚು ಚಪ್ಪದೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಾವು ಇದನ್ನ ಪಾಲಿಸ್ತೀವಿ ಎಂಬ ಬಹು ಭಯಭಕ್ತಿಯಿಂದ ನಾವು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಳ್ಳೋರಾಗಿರಬೇಕು. కాబట్టి విశ్వాస జీవిత యాత్రలో టీచింగ్ ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ ఉండాలి, అలాగే ప్రేయర్ అనేటువంటిది ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం మాదిరికరంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని పరిపూర్ణంగా మనం నమ్మాలి. ఆ రోజు అపోస్తలులు చేసినది ఈ రోజు మనము కూడా అనుసరించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులు ఇవే. ಹೌದು, ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸುವಂತದ್ದು ಅಪೋಸ್ತಲರ ಬೋಧನೆ, ಸಹೋದರ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ, ರೊಟ್ಟಿ ಮುರಿಯುವುದರಲ್ಲಿಯೂ, ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ಈ 4 ಕಾರ್ಯಗಳನ್ನು ಅಂದು ಆದಿ ಸಭೆಯ ಅಪೋಸ್ತಲರು ಮಾಡಿದರು. ಈಗ ನಾವು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ನಾವು ಸಹ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡ ಕೂಡಲೇ ಇದನ್ನ ನಾವು ಪ್ರತಿ ರೀತಿಯಲ್ಲಿ ಇದು ಅನುದಿನದ ಅಥವಾ ಪ್ರತಿ ಸಭೆ ಕೂಡಿ ಬರುವಾಗ ನಾವು ಇದನ್ನ ಮಾಡಬೇಕಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. కావున ప్రియులరా, ఈ 4 విషయాలు, మొదటిది యాక్టివిటీస్, రెండవది వాల్యూస్, మూడవది ట్రాన్స్ఫిగరేషన్ అనగా రూపాంతరము, నాలుగవది రెగ్యులర్ యాక్టివిటీస్, బాప్తిసం తీసుకుని సిద్ధపడి జీవిత పర్యంతరం అంతా సాక్ష్యము కాపాడుకోవటానికి ఈ పాఠం మీకు సరిపోతుందని నా మట్టుకు నేను తలపోస్తూ ఉన్నాను. ಹೌದು, ಮೊದಲನೇ ಅಂಶ ಕ್ರಿಯೆಗಳು, ಎರಡನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ಈ ಆಕ್ಟಿವಿಟೀಸ್ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಎರಡನೇದು ನಾವು ಬರುವಾಗ ನಮ್ಮ ಸಾಕ್ಷ್ಯ ಜೀವಿತವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಈ 4 ಕೊನೆಯಲ್ಲಿ ನಾನು ಕಲಿತಾಗ ನಾವು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಬೋಧನೆಯಲ್ಲಿಯೂ, ಕೇಳುವುದರಲ್ಲಿಯೂ, ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿಯೂ, ರೊಟ್ಟಿ ಮುರಿಯೋ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿಯೂ ನಾವು ಇವೆಲ್ಲವನ್ನು ಅನುಸರಣೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ನೀವು ಇದನ್ನು ಮಾಡ್ತೀರಿ ಅಂತ ನನ್ನಷ್ಟಕ್ಕೆ ನಾನೇ ಈ ಒಂದು ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾನು సంతోషిಸುವನಾಗಿದ್ದೇನೆ, ఇవన్నీ ನಾನು ఒప్పుಕೊಳ್ಳೋನಾಗಿದ್ದೇನೆ. అంత మాత్రమే కాదు ప్రియులారా, మీ అందరిని ముఖాముఖిగా చూడాలని, అనేక విషయాలు పంచుకోవాలని, అనేక సందర్భాలు మరి దేవుని యందు ఆశ కలిగి ఏ రాత్రి మరి దేవుని ప్రియదాసులు కృపారావు అయ్యగారు, అలాగూ సహోదరుడు మరి రంగనాథం బ్రదర్, అలాగూ ప్రియ కుమారుడు రాకేష్ కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, ఈ జూమ్ మీటింగ్ లో ఎలాగూ పాలు పొందుకోవటానికి, ఎలాగూ ఆత్మ సంబంధమైన సహవాసం చేయటానికి కృపనిచ్చిన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలాగూ పోయిన ఆదివారం రాత్రి, అలాగూ ఈ రోజు రాత్రి కూడా మీతో దేవుని మాటలు పంచుకోవటానికి, మీరు ఈ దీనదాసునికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో మీ అందరికీ మరి యలహంక బ్రదరన్ అసెంబ్లీ సభ్యులకు అందరికీ కూడా, సంఘానికి ప్రభు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా ప్రియులారా. ಯಾವ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಮುಖಾಮುಖಿಯಾಗಿ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೂ ಕೂಡ ನೋಡುವಂತ ಕರ್ತನು ಈ ಝೂಮ್ ಮುಖಾಂತರ ನನಗೆ ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಕಳೆದ ವಾರ ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಸಂದೇಶವನ್ನು ತಂದೆ. ಈ ವಾರದಲ್ಲಿ ಬಹಳ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ತರಲಿಕ್ಕೆ ಕರ್ತನು ಸಹಾಯ ಮಾಡಿದಂತ ಸಹೋದರಂತ ಕೃಪಾರಾವಣ್ಣರು ಇರ್ಬೋದು, ತರ್ಜಮೆ ಮಾಡಿದಂತ ಸಹೋದರರು ಇರ್ಬೋದು, ಅಥವಾ ಆಡಿದಂತ ಕುಟುಂಬ, ಮತ್ತೆ ನೀವೆಲ್ಲರೂ ಈ ರೀತಿಯಾಗಿ ನೀವು ಬಹಳ ಗಂಭೀರತೆಯಿಂದ ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳಿ ಇದರಲ್ಲಿ ಅಳವಡಿಸ್ಕೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಾನು ನಂಬುತ್ತಾ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಯನ್ನು ತಿಳಿಸುವಾತನಾಗಿದ್ದೇನೆ. చాలా
చాలా వందనాలు. సార్ వందనాలు సార్. చాలా వందనాలు. సంఘం తరపున అలాగే చేరి వచ్చిన వారందరి తరపున మరొక పర్యాయం పోయిన వారం కానివ్వండి, ఈ వారం కానివ్వండి, మన మధ్యలో వ్యయ ప్రయాసాలు కోర్చి మన మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకున్నందుకు ఆ శరణకి మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ 5 మంది కొరకు మీరు ప్రార్థన చేయండి అన్న. స్నేహ కానివ్వండి, అలాగే జీనస్పాలు, ఆర్తి, కాంచన, అలాగే హర్షిత, ఈ 5 మంది యవన బిడ్డలు, అందరూ యవనస్తులే. దయచేసి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. తగిన కాలంలో వారికి బాప్తీసాలు ఇచ్చినట్లు అదే సమయంలో వారు ఏదైతే విన్నారో దానికి లోబడి నడుచుకున్నట్లు వారి కొరకు ప్రార్థన చేయండి. 1-2 నిమిషాలు వారిని అడుగుతాను, ఏ విధంగా వారు ఈ 2 క్లాసుల్లో అర్థం చేసుకున్నారో. తర్వాత దీన్ని మనం ముగించుకుందామనా?